హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పీ లైఫ్ స్టైల్. ఈరోజు మీకోసం నేను ఉసిరికాయతో ఒక స్పెషల్ రెసిపీని తీసుకొచ్చానండి. ఉసిరికాయ మనకి సమృద్ధిగా దొరుకుతుంది కనుక ఉసిరికాయతో మనం ఇప్పుడు పచ్చడి చేసుకోబోతున్నాము. ఇప్పుడు ఎలా చేయాలో చూపించేస్తాను రండి. మొదటగా మనం ఉసిరికాయల్ని మంచినీళ్ళతో ప్రాపర్గా కడుక్కుందామండి. శుభ్రంగా మనం ఇలా చేయి పెట్టి ట్యాప్ కింద కాకుండా చేయి పెట్టి ఒక్కొక్క దాన్ని విడివిడిగా క్లీన్ చేసుకోండి. ఇదే విధంగా అన్ని కాయల్ని క్లీన్గా తుడిచిపెట్టుకోండి. అలాగే ఒక 5 minutes ఫ్యాన్ కింద డ్రై చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఉసిరికాయలు అన్నీ డ్రై అయిపోయినాయండి. ఇప్పుడు మనము ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఒక 2 minutes. ఇప్పుడు కడాయి తీసుకున్నానండి. ఒక 2 spoons ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను. వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం ఉసిరికాయలు వేసుకుందాం. ఇందులోకి మగ్గించుకుందాము ఒక 2 minutes. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా మగ్గించుకుందామండి, సరిపోద్ది. అప్పుడు మనము కట్ చేసుకునే అవసరం ఉండదండి. ఉసిరికాయలని విత్తనాలు చేత్తోనే కలిపి తీసేయచ్చు, మనము సాఫ్ట్గా వచ్చేస్తుంది. ఈ ఉసిరికాయల్లో మనకి సి విటమిన్ సమృద్ధిగా అందుతుందండి. రోజు ఒక ఉసిరికాయ తిన్నా చాలా మంచిది మన హెల్త్కి. సి విటమిన్ డెఫిషియన్సీస్ కూడా చాలా ఉంటున్నాయి ఇప్పట్లో. అట్లాంటి వాళ్ళు సి విటమిన్ కోసం ఉసిరికాయని రీప్లేస్ చేసుకోవచ్చు. ఉసిరికాయలు మగ్గిపోయినాయండి. ఇప్పుడు బౌల్లోకి తీసుకొని చల్లారబెట్టుకున్నాము. చూడండి, చల్లారిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇలా వేళ్ళతో ఇలా నొక్కితే చాలు, ఇలా విడిపోద్ది అనమాట. ఇప్పుడు మనం దీంట్లోంచి విత్తనం కూడా ఈజీగా తీసేయచ్చు. ఇలాగ ప్రాపర్గా సపరేట్ అయిపోద్ది మనకి మగ్గించుకోవడం వల్ల. ఇప్పుడు అన్నీ ఇలాగే చేసేసుకుందామండి, అన్ని కాయలు అన్నీ ఇలాగ ఈజీగా వచ్చేస్తుంది మన వేళ్ళతోనే మగ్గిపోయిన తర్వాత. ఒకవేళ మీకు ఇంకా గట్టిగా అనిపిస్తే ఇంకొకసారి మగ్గించుకోండి, ఇంకో 2 minutes అలాగా. ఉసిరికాయలు మగ్గించుకున్న ప్యాన్లోనే ఇంకో 2 tablespoons ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నానండి. వేడెక్కిందండి. ఈ ఆయిల్కి మనము ఇందాక ఉసిరికాయలు 1/2 kilo తీసుకున్నాము. దానికి తగినట్టుగా మెంతులు 1/2 tablespoon తీసుకున్నానండి. అలాగే ఆవాలు 1/2 tablespoon, జీలకర్ర 1/2 tablespoon, మెంతులు మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోండి, లేకపోతే మనకి చేదు తగులుతూ ఉంటుంది పచ్చళ్ళలో అక్కడక్కడ. కొంచెం బాగా వేయించుకోండి స్లోగా. మంచిగా కలర్ రావాలి, మనకు అరోమా తెలుస్తుంది. ఆ మూమెంట్లో నెక్స్ట్ ఐటమ్ చేసుకోవచ్చు. మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. ఓకే, 1/2 tablespoon మినపప్పు వేస్తున్నానండి. ఇవి కూడా లైట్గా కలర్ మారేలాగా వేయించుకోండి. ప్రాసెస్ అంతా మనం సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. మనం తీసుకున్న 1/2 kilo ఉసిరికాయలకి ఒక 12 ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. మేము కొంచెం కారం ఎక్కువగానే తీసుకుంటాము. అలాగే 5 నుంచి 6 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇవి బాగా వేయించుకోవాలి మనం. మంచిగా రంగు మారేదాకా వేయించుకోండి పచ్చిమిర్చి, ఎండుమిర్చి. మనకి ఇండికేషన్ మొత్తం అరోమానే అండి, అరోమాతో తెలిసిపోద్ది మనకు. వేస్తున్నానండి ఒక రెమ్మ కరివేపాకు. ఇవి చక్కగా వేగిపోయాయి కదండి. ఇప్పుడు మనం 1/2 teaspoon ఇంగువ, 1/2 teaspoon పసుపు వేస్తున్నాను ఇందులోకి. రెండు చక్కగా వేగాలి, మంచిగా కలుపుకోండి ఒకసారి. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇంగువ బాగా వేగాలి, అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది. లేకపోతే ఒక దగ్గరే ఉండిపోద్ది ఫ్లేవర్ మొత్తం. వేగిపోయినాయండి పసుపు, ఇంగువ అన్నీ. ఇప్పుడు మనం ఇందులోకి ఉసిరికాయలు వేసుకున్నాం, ఉసిరికాయ ముక్కలన్నీ. ఇందులోకి తగినంత ఉప్పు వేసుకోండి. తర్వాత మనం గ్రైండ్ చేసుకునేటప్పుడు తర్వాత వేసుకున్నాము. ఒక్కసారి బాగా కలుపుకొని మగ్గించుకోండి. ఉసిరికాయలు బాగా సాఫ్ట్ అయ్యేదాకా మగ్గించుకోండి. ఒక 5 minutes పడుతుంది మనకు మగ్గడానికి. నేను ఓపెన్లోనే చేస్తున్నాను, మీరు కావాలంటే మూత పెట్టుకొని కూడా చేసుకోవచ్చు. ఉసిరికాయ అంటేనే మనకి చాలా ట్యాంగీ ఫ్లేవర్తో, చాలా జ్యూసీగా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సీజన్లో చాలా మందికి ఇష్టమైన పచ్చడి ఉసిరికాయ పచ్చడి అండి. మీలో ఎంతమందికి తెలుసో ఈ పచ్చడి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. ఉసిరికాయని మనం ఇలా చెక్ చేసుకోవాలి. ఇలా ఒకసారి గట్టిగా నొక్కితే ఇలా విరిగిపోవాలన్నమాట, అంతవరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చల్లారబెట్టుకుందాం కొద్దిసేపు.
చల్లారిపోయిందండి ఇప్పుడు మన ఉసిరికాయ మొత్తం. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకుందాము. మీరు రోట్లో కూడా పచ్చడి చేసుకోవచ్చు. రోట్లో అయితే ఇంకా టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. నేనైతే ప్రస్తుతానికి మిక్సీ జార్లో గ్రైండ్ చేస్తున్నాను. ఇప్పుడు బరకగా గ్రైండ్ చేసుకుందామండి మనము. చూడండి ఇలాగ బరకగా వేసుకున్నాను, నేను గ్రైండ్ చేసుకున్నాను. ఎందుకంటే సాఫ్ట్గా వేసుకుంటే మనకు అంత టేస్ట్ అనిపించదు. ఇలా ఉంటే కొద్దిగా పలుగ్గా తగులుతూ బాగుంటుంది టేస్ట్. అరోమా మాత్రం చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడే తినేయాలన్నంత ఫ్లేవరిష్గా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఇందులోకి మనం పోపు పెట్టుకుందామండి. సరిపడా ఆయిల్ తీసుకుంటున్నాను. ఇందులోకి ఆయిల్ సాల్ట్ ఎక్కువగానే పడుతుందండి. పోపు దినుసులు అన్నీ వేస్తున్నానండి. ఆవాలు, మినపప్పు, శనగపప్పు, జీలకర్ర అన్నీ మంచిగా రోస్ట్ చేసుకోండి. అన్నీ మంచి కలర్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోండి. మనం ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందామండి. అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు. ఈ పచ్చడి గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదండి. ఉప్పు సరి చూసుకొని మనం పచ్చడి అలాగే గ్రైండ్ చేసుకోవాలి. అలా అయితేనే నిలువ ఉంటుంది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు వేసుకొని టేస్ట్ చేసి చెప్తాను ఎలా వచ్చిందో టేస్ట్. ఇప్పుడు మా ఆయన తినిపించేస్తాను, ఎలా ఉందో టేస్ట్ చెప్తాడు. చాలా బాగుందండి టేస్ట్. చాలా ట్యాంగీ ఫ్లేవర్తో, ఎమ్మీగా, జ్యూసీగా, మంచి మెంతి ఫ్లేవర్తో చాలా 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 రుచిగా ఉంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఈ వింటర్ సీజన్లో చాలా మంచిది హెల్త్కి కూడా. ఇదిగోండి మన ఉసిరికాయ పచ్చడిని ఇలాగ గ్లాస్ కంటైనర్లో ఎయిర్ టైట్ జార్లో వేసి పెట్టుకుంటే మనకు ఒక నెల రోజులు నిలువ ఉంటుందండి. దీనిపైన ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసుకుంటే మనకి నిలువ ఉంటుంది పచ్చడి. ఒక 2 months దాకా నిలువ ఉంటుంది. మనం బయట పెట్టుకుంటే 1 month దాకా నిలువ ఉంటుందండి. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 months దాకా నిలువ ఉంటుంది. ఈ ఉసిరికాయలు మనకి ముఖ్యంగా వింటర్ సీజన్లో వస్తాయి కనుక వింటర్లో చాలా మందికి జలుబు చేస్తుంది, దగ్గు వస్తుంది అనే దీంట్లో ఉంటారు. అలా అనుకునే వాళ్ళు ఇలా చేసుకొని తీసుకుంటే మనకి పోషకాలు అందుతాయి. సి విటమిన్ డెఫిషియన్సీ కూడా తగ్గిపోద్ది ఈ పచ్చడి వల్ల. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.